హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్వెలస్ మగువ. ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ టైప్. బట్ నేను మీకేం చెప్పాలి అనుకుంటున్నాను అనేది ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. 2023 ఎండ్ అయిపోయింది. 2024లోకి మనం వెళ్ళబోతున్నాము. పర్టికులర్లీ అన్ఎంప్లాయీస్ 2024 మాత్రం మనదే. గ్రూప్ 2 పోస్ట్పోన్ అయింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉండబోతుంది. గ్రూప్ 3 అండ్ జాబ్ క్యాలెండర్ ప్రకారం కనుక ఈ గవర్నమెంట్ వెళ్ళాలి అనుకుంటే మొత్తం ఎగ్జామ్స్ అన్నీ 2024లో ఉండబోతున్నాయి. సో ఇదైతే పక్కా దట్ వీఆర్ గెటింగ్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ 2024. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అది కొంచెం పక్కన పెట్టి, అవును మనం చాలా ఫేస్ చేసాం, అది ట్రూ. బట్ ఇప్పటి నుంచి ఈ 2024 నుంచి ఎవరైతే గవర్నమెంట్ జాబ్లోకి రావాలి అనుకుంటున్నారో మీరెంత హార్డ్ వర్క్ చేయగలిగితే అంత చేయండి. ఈవెన్ నేను గ్రూప్ 2కి చదవాలి అనుకున్నాను కానీ చదవలేకపోయాను. అంటే చాలా వరకు సబ్జెక్ట్ కంప్లీట్ చేయలేకపోయాను. సో ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనుకుంటున్నాను నేనైతే గ్రూప్ 2కి చదవడం. సో జిఎస్ డెప్త్గా చదివి సిలబస్ కంప్లీట్ చేసుకొని నేను ట్రైనింగ్కి వెళ్ళాలి. మీకు తెలుసు దట్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ సివిల్ పీసీ. అది జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి ఎప్పుడైనా ఉండొచ్చు. ఈలోపు నేను అంటే కొంచెం సిలబస్ అయింది, ఇంకొంచెం అవ్వాలి, ఇంకొంచెం కాదు ఇంకా చాలా అవ్వాలి. అందుకని నేను ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రమ్ న్యూ ఇయర్ నుంచి. ఇది రిజల్యూషన్ అని కాదు, బట్ నా ప్రిపరేషన్ ఒక 2-3 months బ్రేక్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంతే. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇది మంచి అవకాశం, దీన్ని అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. అండ్ మన ఛానల్ మార్వెలస్ మగువ, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఓన్లీ ప్రిపరేషన్ బట్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ హియర్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ మార్వెలస్ మగువ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గాయస్, బిలీవ్ మీ, 2024 పర్టికులర్లీ ఫర్ అన్ఎంప్లాయీస్ నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇయర్ మనదే. నేను గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఆ రెండింటికి కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ వాటికి సంబంధించి స్టడీ వ్లాగ్స్, ప్రిపరేషన్ టిప్స్, బుక్ లిస్ట్ ఇట్లాంటివన్నీ కూడా నేను వీడియోస్ ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.